తారక్ సార్, మందులు వేసుకునే టైం అయింది. అదే పనిలో ఉన్నాను. అయ్యో, నేను చెప్పిన మందులు అవి కావు సార్. చేతి గాయానికి డాక్టర్ గారు రాసిచ్చిన టాబ్లెట్లు వేసుకోవాలి. అవి వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా వికారంగా ఉంటుంది. ఒంట్లో బాలేనప్పుడు వేసుకునే మందులే మీకు వికారంగా అనిపిస్తే ఒళ్ళు మర్చిపోయేలా చేసే ఈ మందు కూడా చేదుగానే ఉంటుంది కదా సార్. ఆఫ్ కోర్స్, కానీ అలవాటైంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం సార్. టీవీలోనూ సినిమాల్లోనూ చూస్తుంటాం. హెచ్చరికని పాటించినప్పుడే మనం బాగుంటాం సార్. నీలవేణి, ప్లీజ్, నార్మల్గానే నాకు నిద్ర పట్టదు. ఏవేవో ఆలోచిస్తుంటాను. ఇప్పుడు నువ్వు వచ్చి నాకు లెక్చర్ ఇచ్చావనుకో, తెల్లవారుజామున పడుకుంటాను. మళ్ళీ మధ్యాహ్నం దాకా లేవను. అయ్యో, పెన్నలాడే పడుకోండి. నీలవేణి, ఒక్క నిమిషం. నువ్వు కంపెనీలో ఇంట్లో వర్క్ చేసే ఆడవాళ్ళందరికీ పట్టు చీరలు ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. నాకు కొంతమంది మెసేజ్ కూడా చేశారు. పండగలప్పుడు వాళ్ళ స్తోమతకి తగ్గట్టు కొంటారు సార్. ఇలాంటప్పుడు మనం ఇస్తే గుర్తుపెట్టుకుంటారు. కరెక్ట్, బట్ ఐ లైక్ ఆస్క్ టు ఏ క్వశ్చన్. ఇలా చేయడం వల్ల కంపెనీకి నష్టమా లాభమా? ఒక్కసారిగా 25 లక్షలు అయిపోవడం నష్టం కనిపిస్తుంది. కానీ వర్కర్స్లో సంతోషం, నమ్మకం పెరిగాక వాళ్ళు పనిచేసే తీరు కూడా మెరుగుపడుతుంది. నెల రోజుల్లో అవ్వాల్సిన పని 20 రోజుల్లోనే పూర్తి చేస్తారు. ఒక 3 నెలల తర్వాత చూసుకుంటే 1 నెల మనం ఖర్చు పెట్టకుండానే పనులు పూర్తవుతాయి. అలా పోలిస్తే లాభం కోట్లలో వస్తుంది సార్. అందులో 25 లక్షలు తీసేస్తే ఇంకా చాలా మిగిలినట్లు. గ్రేట్, చాలా బాగా చెప్పావు. ప్రోత్సహిస్తూ పని చేయించుకోవడమే యజమాని లక్షణం. భవిష్యత్తులో నువ్వు మంచి పొజిషన్కి వస్తావు. అలా అని నా మీద ఇంకో బాధ్యత పెట్టాలని చూడకండి సార్. ఉన్నంతలోనే సంతోషంగా బతకాలనుకుంటున్నాను. ఇలా ఆడవాళ్ళందరికీ పట్టు చీరలు ఇవ్వడం వల్ల నాకు కూడా తృప్తిగా ఉంది. ఏది ఏమైనా మీ ఆడవాళ్ల కట్టు బొట్టు వల్ల కొన్ని పనులు ఈజీగా అవుతాయనుకుంటా. అవును సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. కాస్త తక్కువ తాగండి. ఏంటా తిరుగుడు? దిష్టి బొమ్మ తిరుగుతున్నట్టుంది మీరు అలా తిరుగుతూ ఉంటే. ఇట్స్ మీ. ఎస్, మిమ్మల్ని చూసే అంటున్నాను. ఎందుకు చిరుబుర్లు ఆడుతున్నావు కాంచనా? తిని అరక్క తిరుగుతున్నట్టు అటు ఇటు పచార్లు చేస్తుంటే చిరాగ్గా ఉండదా? ఎక్కువ తిరగటం కాదు, నా బుర్రలో ఎక్కువ ఆలోచన ఉంది. ఏదైనా జబ్బేమో సైకియాట్రిస్ట్ కి చూపిస్తే మంచిదేమో. అబ్బా, అది కాదు కాంచనా. తెలివితేటలతో థింక్ చేస్తున్నానని చెప్తావు అనుకున్నాను. ఏం చేద్దామని? ఏదో ఒకటి చేద్దాం. అబ్బా, ఏం చెయ్యాలని ఇలా తిరుగుతున్నారో? మీ బుర్రలో ఏ ఆలోచన తిరుగుతుందో చెప్పి ఏడవండి. ఏడవలసింది నేను కాదు, ఆ నీలవేణి. అబ్బో, చాలా కితకితలున్నాయే మీలో. ఎస్, ఆ నీలవేణిని ఏదో ఒకటి చేసి. మీకేమైనా బుద్ధుందా? దాన్నేం చేస్తారు? మీకు పెళ్ళయింది, దానికి పెళ్ళయింది. ఇంటి అల్లుడుగా ఈ ఇంట్లో ఇల్లరికంకొచ్చారు. గౌరవంగా ఉండక్కర్లేదా? ఏంటా పాడు మాటలు? నా బామ్మర్ది తారక్ తన మెడలో 3 ముళ్ళు వేశాడంటే తను నాకు చెల్లవుతుంది కదా. అలాంటప్పుడు ఆ పిచ్చి ఆలోచన నాకు ఎందుకు వస్తుంది చెప్పు? మరి మీరే అన్నారు ఏదో ఒకటి చెయ్యాలి అని. ఏదో ఒకటంటే సంతకం పెట్టకుండా ఆపాలని ప్లాన్ చేసి తన సంతకం పరంపరను ఆపేస్తే అప్పుడు మనకేదైనా వర్కౌట్ అయ్యేలా చేసుకోవచ్చని చెప్తున్నాను. అందుకోసమే నా బుర్రకి పదును పెడుతున్నాను. ఇంకా పెడుతూనే ఉన్నారా పదును? అంటే ఇప్పటి వరకు మీ బుర్రకి ఏ ఆలోచన తట్టలేదన్నమాట. ఆలోచించుతున్నానని చెప్పాను కదా. వెళ్ళి న్యూస్ పేపర్లో చించుతూ ఉండండి. మిమ్మల్ని చూస్తేనే తెలిసిపోతుంది మీరేమీ చేయలేరని.
మా అమ్మ ముందు ఏదో ఒకటి చేస్తాను అని పోటుగాళ్లాగా బిల్డప్ ఇచ్చారు. నేను కూడా మిమ్మల్ని చాణుక్యుడంత తెలివితేటలున్నాయన్నట్టుగా మీరిచ్చిన బిల్డప్ కి సపోర్ట్ చేసి మాట్లాడాను. అది నిజమే కదా. అయితే నీలవేణి అదృష్టాన్ని దురదృష్టంగా మార్చే ఆలోచన ఏదైనా ఉంటే చెప్పండి. 1 more minute ప్లీజ్. ఐడియా. ఇవాళ రాత్రి తను డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు తన చేతులకి వాత పెడితే తను సంతకాలు పెట్టలేదు కదా. ఈ ఒక్క గుద్దతో చంపేస్తాను మిమ్మల్ని. ఏమనుకుంటున్నారో మీరు? ఏంటి కాంచన అంత మాట అనేసావు? నువ్వు మెచ్చుకుంటావు అనుకున్నాను. మీరు అలాంటి పిచ్చి పని చేస్తే మా బాబు ఊరుకుంటాడా? తారక్ కూడా వదిలిపెట్టడు. నీలవేణి చేతులకి వాత పెడితే మీ నాలుకని బయటికి లాగి మరీ వాత పెడతాడు. వదిలే. మన బాడీలో బాగా పనిచేసేది అది ఒక్కటే. దీన్ని పాడు చేసుకోకూడదు. మరి ఏం చేద్దాం అంటావు కాంచన? మీరు ఏం చేయాలో ఆలోచించకండి. అది చేసే పనులతోనే దాన్ని ఏం చెయ్యొచ్చో ఆలోచించండి. హౌ? చెప్తా. ముందు తెల్లారిని దాని బతుకు తెల్లారిపోయేలా చేస్తాను. నిత్య, కాఫీ తీసుకో. నీరజ, నాన్న కాఫీ. ఏటమ్మా? థ్యాంక్స్ అమ్మా. ఆహా, ఎంత కమ్మగా ఉందో కాఫీ. ఎంతైనా నీలవేణి కాఫీ కలిపినట్టు మీరు కలపలేరే. అక్క, రోజు అమ్మమ్మ వంటలకి మేం మెచ్చుకుంటాం. అమ్మమ్మ నీ వంటలే బాగుంటాయని మెచ్చుకుంటుంది, చూసావా? అంతే కదా, నా బంగారు తల్లి వంటలు నాకంటే బాగుంటాయి. అక్క ఆదంబరమ్మ వాళ్ళు పుణ్యం చేసుకున్నారే. ఏ ఎందుకు? ఇలాంటి వంటావిడ దొరకదనా? వంట వండడానికే పని మనిషిని చేశారని ఇన్నాళ్ళు బాధపడ్డాం. ఇప్పుడు ఆ ఇంటి కోడలిగా మహారాణిలాగా వ్యాపారాన్ని కూడా చక్కబెడుతుంది కదా. నిన్న చిన్నయ్య ఆఫీస్ కాగితాలు తగలబెట్టేశాడని విన్నానమ్మా. అవును నాన్న.